నమస్తే సార్, మీ పేరు? కనుమూరు కోటేశ్వరరావు, పల్నాడు జిల్లా మహాజన్ సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడిని. సార్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఇప్పుడు ఆగింది కదా సార్. ఒకవేళ కూటమి ప్రభుత్వం కాకుండా వైసీపీ వచ్చుంటే అధికారంలోకి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఎలా ఉండేది? ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం బీజేపీకి మద్దతు ఇచ్చినా కానీ రాజ్యసభలో ఖచ్చితంగా అది ప్రైవేటీకరణ దిశగా జరిగేదే. ఈ పాటికి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బడా నాయకులకి ఆ స్టీల్ ప్లాంటు అమ్మకం కూడా జరిగేది. కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇవాళ ఆ స్టీల్ ప్లాంటు ప్రభుత్వ యాజమాన్యం కిందే ఉంది. కారణం ఏంటంటే ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేది జయాంధ్ర తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఉద్యమాల్లో మొట్టమొదటి జయాంధ్ర జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు కోసం పోరాటం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గురించి పట్టించుకున్నంతగా గత ప్రభుత్వం కనుక పట్టించుకున్నట్లయితే ఈ రోజుకి విశాఖ ఉక్కు కర్మాగారానికి ప్రత్యేకమైనటువంటి నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కాకుండా గనులు కూడా కేటాయించేది. మేము మా మహాజన్ సోషలిస్ట్ పార్టీ తరఫున శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు మేము ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయించాలి, బడ్జెట్తో పాటు సొంత గనులు కూడా కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం. సార్, వైసీపీ ప్రభుత్వం ఎందుకు విశాఖ స్టీల్ని పట్టించుకోవట్లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? కేవలం వాళ్ళు డబ్బులు ఏ విధంగా సంపాదించాలి, విశాఖలో ఉన్నటువంటి సంపదను ఏ విధంగా దోచుకోవాలి, విశాఖలో వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా చేయాలని ఆలోచించారు తప్ప వాళ్ళున్న 4 సంవత్సరాలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గురించి అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దాని మీద రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మాట్లాడిన దాఖలాలు లేవు. అడ్డుకోవటానికి కనీసం ప్రైవేటీకరణని అడ్డుకోవటానికి ప్రయత్నించలేదు. సార్, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన వాళ్ళ పనితీరు ఏ విధంగా అనిపిస్తుంది సార్? కూటమి ప్రభుత్వం వచ్చేసి 6 నెలలు అవుతుంది. ఒక ప్రభుత్వం ఏర్పడి విడిపోయిన రాష్ట్రం అప్పుల్లో నుండి మళ్ళీ బతికి బట్టగట్టి సాధారణ స్థితికి రావడానికి కనీసం 20 సంవత్సరాలు పడుతుంది. వీళ్ళు వచ్చిన దగ్గర నుండి గత ప్రభుత్వం చేసినటువంటి వివిధ పథకాల్లో ఉచిత సంక్షేమ పథకాల ద్వారా పెట్టినటువంటి బడ్జెట్ని అప్పుల్ని ఏ విధంగా పూడ్చుకోవాలి, అదే సమయంలో ఉపాధి కల్పన ఏ విధంగా తీసుకురావాలి, సంపదను ఏ విధంగా సృష్టించాలి, దాని మీదనే ఇవాళ ప్రభుత్వం తమ ఆలోచనలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ నెరవేరాలి అంటే ఇంకా కొంచెం సమయం పడుతుంది. ఇప్పుడిప్పుడే వచ్చిన కొత్త ప్రభుత్వం మీద జడ్జిమెంట్ ఇవ్వడం లేదా బాగలేదని చెప్పడం అనేది అవివేకం అవుతుంది. ఇప్పుడున్న వరకు ఈ 7 నెలలు అనిపించింది, 7 నెలలు మీకు ఎలా అనిపించింది? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ఈ ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది. ఇవాళ ఈ ప్రభుత్వంలో సమిష్టి నిర్ణయం ఉంటుంది, కొనసాగుతుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. వీళ్ళు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఓ పక్క సంక్షేమాన్ని ఓ పక్క అభివృద్ధిని చూసుకుంటూ 3 పార్టీలు కలయిక. 4వ శక్తిగా మేమున్నాం ప్రశ్నించడానికి. ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగ గారి నాయకత్వంలో మేము అణగారిన వర్గాల కోసం, దళితుల కోసం, ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ కోసం ఇలాంటి సామాజిక సమస్యల మీద, సంక్షేమ పథకాల మీద ప్రశ్నించడానికి 4వ శక్తిగా ఎంఆర్పిఎస్ ఉంది. దళితులందరూ వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు, దళితులకి న్యాయం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దీనికి మీరేమంటారు? దళితులకి ఏమి న్యాయం చేశారు ఒక్కసారి వాళ్ళ ఆత్మ విమర్శ చేసుకోమనండి. దళితులకి న్యాయం చేయటం అంటే వాళ్ళకి తాయిలాలు ఇచ్చి, బిస్కెట్లు ఇచ్చి 10,000 15,000 బ్యాంక్ అకౌంట్లో ఇచ్చేసి కేవలం దళితులు అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి విద్య అవసరం. ఆ విద్యనే వాళ్ళు నీరుగార్చారు. ప్రభుత్వ పాఠశాలను పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళు పెట్టినటువంటి అమ్మఒడి పథకాన్ని బళ్ళో పోయే పిల్లోడికి ఒక్కళ్ళకి వేస్తారు. ఇంట్లో 2 3 ఉంటారు. ఒక్కళ్ళకి అమ్మఒడి వేస్తే 2వ వాడు బడి మానుకోమనేగా వాళ్ళు చెప్పింది. సో మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అన్నారు, ఇప్పటికీ 7 నెలలు అయిపోతుంది, అకాడమిక్ ఇయర్ కూడా అయిపోవచ్చింది ఇంచుమించుగా. మరి ఏంటి ఇంతవరకు తల్లికి వందనం పడలేదు? తల్లికి వందనం అనేది అందరూ ఎదురు చూస్తున్నారు. కాకపోతే
కొంతమంది మేధావులు, ఆలోచనాపరులు తల్లికి వందనం, రకరకాల సంక్షేమ పథకాలు పోయినసారి ప్రభుత్వంలో చేసినట్లు చేయకుండా తల్లికి వందనం ఇచ్చే బదులు బడులు పాఠశాలలు ప్రైవేటు పాఠశాలని రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలనే ప్రైవేటు పాఠశాలలో ఏ స్థాయిలో ఉంటాయో ప్రామాణికాలు, విద్యా ప్రామాణికాలు ఆ స్థాయిలో తీసుకురావటం ఉత్తమమని మా అభిప్రాయం. సార్, ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది, ఇటు విద్యాపరంగా కానీ అటు ఐటీ పరంగా కానీ? గత ప్రభుత్వమేమో పాఠశాలల్ని 3 విధానాలు చేసింది. క్లస్టర్ విధానం ప్రవేశపెట్టింది. ఆ రేషియో ప్రకారం స్టూడెంట్స్ ఇంతమంది లేరు కాబట్టి ఈ బడులను తీసుకెళ్ళి హై స్కూల్లో, అప్పర్ ప్రైమరీ స్కూల్లో కలపడం జరిగింది. తద్వారా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి కొన్ని పాఠశాలలు మూతపడిపోయినాయి. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విధానాన్ని రద్దు చేసి 1:20 పెట్టేసి ఎస్సీ కాలనీలో ఏవైతే ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయో వాటినన్నిటినీ మళ్ళీ పునరుద్ధరించడానికి చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఈ ప్రభుత్వ పనితీరు విద్యాపరంగా బాగానే ఉంది. కాకపోతే కొత్త విధానాలు తీసుకొస్తున్నారు. అవి ఎంతవరకు సమర్థవంతంగా అమలవుతాయనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.